నిజంగా ఈ వీడియోలో చెప్పబోయే ఈ సింపుల్ రూల్స్ మీరు ఫాలో అయితే నెక్స్ట్ టైం మీతో గొడవ పెట్టుకోవాలంటే వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. నిన్ను చూసి వాళ్ళు అయ్యో ఈ వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడాలి అని అనుకోవాలా, లేదా వీళ్ళని ఎలా అయినా మ్యానిపులేట్ చేయొచ్చు అని అనుకోవాలా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒక్కటే. అది నీ కాన్ఫిడెన్స్, నీ మాట, నీ ఎనర్జీ, నీ ప్రెజెన్స్. చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. ఎదుటివాడు పెద్ద పొజిషన్లో ఉన్నాడు, చాలా మనీ ఉంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనగానే వాళ్ల ముందు చిన్నవాళ్ల బిహేవ్ చేస్తారు. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం అర్థమైతే ఎవరి ముందు నిలబడ్డా నీ గుండెలో భయం ఉండదు, నీ మాటల్లో వణుకు ఉండదు, నీ కళ్లలో పవర్ కనిపిస్తుంది. మరా పవర్ ఎలా వస్తుంది? ఒక చిన్న స్టోరీతో మొదలు పెడదాం. ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా మంచి మనస్సు, ఎవర్నీ హర్ట్ చేయడు. కానీ ఒక ప్రాబ్లం, ఎవరి ముందు మాట్లాడినా నర్వస్. మీటింగ్లో నర్వస్, రిలేషన్షిప్లో నర్వస్, ఫ్రెండ్స్ ముందు నర్వస్, ఆఫీస్లో నర్వస్. ఎప్పుడూ ఒకటే ఆలోచన, వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారేమో, నన్ను రిజెక్ట్ చేస్తారేమో, నన్ను చిన్నచూపు చూస్తారేమో. ఒకరోజు ఒక స్పిరిచువల్ మాస్టర్ని కలిశాడు. అతను అడిగాడు, గురూజీ, నేను ఎందుకు అందరి ముందు భయపడుతున్నాను? అప్పుడు ఆ గురువు నవ్వి ఒక్క మాట చెప్పాడు, నువ్వు వాళ్ల విలువ ఎక్కువ అనుకుంటున్నావు, నీ విలువ తక్కువ అనుకుంటున్నావు, అందుకే భయపడుతున్నావు. ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా విను, ఇది నీ జీవితాన్ని కూడా మార్చచ్చు. ఎవరో నిన్ను ఇగ్నోర్ చేసినప్పుడు, ఎవరో నీతో రఫ్గా మాట్లాడినప్పుడు, ఎవరో నిన్ను తక్కువగా చూసినప్పుడు నువ్వు వెంటనే బాధపడిపోతావు. ఎందుకంటే వాళ్ల ఒపీనియన్ని నీ రియాలిటీగా తీసుకుంటావు. కానీ నిజమేంటంటే కాస్మిక్ ఎనర్జీ నిన్ను క్రియేట్ చేసినప్పుడు ఎవరికంటే తక్కువగా క్రియేట్ చేయలేదు. నీకు కూడా ఒక పర్పస్ ఇచ్చింది, నీకు కూడా ఒక పవర్ ఇచ్చింది, నీకు కూడా ఒక ఐడెంటిటీ ఇచ్చింది. అయితే నువ్వెందుకు భయపడాలి? మొదటి టెక్నిక్, నిన్ను తెలివి తక్కువగా చూసిన వాళ్లను చూసి మనకెందుకురా బాబు వీళ్లతో అని మనసులో అనుకో. అది ఆరోగెన్స్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే చాలామంది కాన్ఫిడెన్స్తో మాట్లాడరు, అహంకారంతో మాట్లాడతారు. చాలామంది నాలెడ్జ్తో మాట్లాడరు, ఈగోతో మాట్లాడతారు. అలాంటి వాళ్లను చూసి ఇంప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత లౌడ్గా మాట్లాడినా నువ్వు కామ్గా ఉండు. ఎందుకంటే ఖాళీ డబ్బానే ఎక్కువ శబ్దం చేస్తుంది. ఇప్పుడు రెండో టెక్నిక్, ఇది సైకాలజీలో చాలా పవర్ఫుల్. మాట్లాడేటప్పుడు కిందకి చూడకు, ఫోన్ వైపు చూడకు, గోడ వైపు చూడకు, వాళ్ల ఐస్లోకి చూస్తూ మాట్లాడు. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక సిగ్నల్ పంపుతుంది. ఐ కాంటాక్ట్ అంటే కాన్ఫిడెన్స్, ఐ కాంటాక్ట్ అంటే ఆనెస్టీ, ఐ కాంటాక్ట్ అంటే స్ట్రెంగ్త్. నువ్వు వాళ్ల కళ్ళలోకి చూస్తూ మాట్లాడితే వాళ్ళు తెలియకుండానే ఈ వ్యక్తిలో ఏదో స్పెషల్ ఉంది అని ఫీల్ అవుతారు. ఇక్కడొక సీక్రెట్ ఉంది. చాలామంది కాన్ఫిడెన్స్ ఉన్నందుకు ఐ కాంటాక్ట్ చెయ్యరు. ఐ కాంటాక్ట్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. మూడో టెక్నిక్, స్లో టాకింగ్. ఇది కింగ్స్ టెక్నిక్, ఇది లీడర్స్ టెక్నిక్, ఇది పవర్ఫుల్ పీపుల్ టెక్నిక్. చాలామంది భయపడినప్పుడు ఫాస్ట్గా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ల మనసు పారిపోవాలని చూస్తుంది. కానీ కాన్ఫిడెంట్ పీపుల్ స్లోగా మాట్లాడతారు. వాళ్ళు ప్రతి వర్డ్ని ఫీల్ అవుతూ మాట్లాడతారు. వాళ్లకు హర్రీ ఉండదు, వాళ్లకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు స్లోగా మాట్లాడితే ఎదుటివాళ్లు 2 సార్లు ఆలోచిస్తారు, ఈ వ్యక్తి ఎందుకింత కామ్గా ఉన్నాడు, ఈ వ్యక్తికింత పేషెన్స్ ఎక్కడి నుంచొచ్చింది అని. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం, నీ తప్పు లేనప్పుడు ఎప్పుడూ భయపడకు. ఇది చాలామంది జీవితాన్ని డిస్ట్రాయ్ చేస్తున్న విషయం. వాళ్ళు తప్పు చేయకపోయినా క్షమించండి అంటారు, వాళ్ళు తప్పు చేయకపోయినా తలదించుకుంటారు, వాళ్ళు తప్పు చేయకపోయినా వెనక్కి తగ్గిపోతారు. ఎందుకంటే వాళ్లకు యాక్సెప్టెన్స్ కావాలి. కానీ గుర్తుపెట్టుకో, నిజం నీ వైపు ఉన్నప్పుడు యూనివర్స్ కూడా నీ వైపు ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు దైవం కూడా నీ వెనకాల నిలబడుతుంది. అందుకే నీ తప్పు లేనప్పుడు గౌరవంగా ఉండు, కానీ భయపడకు. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, ఎందుకు కొంతమంది ఎక్కడికి వెళ్లినా రెస్పెక్ట్ తెచ్చుకుంటారు, మరికొందరిని ఎవరూ సీరియస్గా తీసుకోరు? దానికి కారణం వాళ్ల ఎనర్జీ. మనం బయట మాట్లాడే ముందు మనతో మనం ఎలా మాట్లాడుకుంటామో అదే బయట కనిపిస్తుంది. రోజంతా నేను పనికిరాను, నాకు రాదు, నేను వీక్ అని అనుకుంటే అదే ఎనర్జీ బయటకు వెళ్తుంది. కానీ నేనే, నేను విలువైన వాడిని, నేను నేర్చుకుంటున్నాను, నేను గ్రో అవుతున్నాను అని అనుకుంటే నీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, నీ వాయిస్ మారుతుంది, నీ కాన్ఫిడెన్స్ మారుతుంది. ఇక్కడే స్పిరిచువాలిటీ స్టార్ట్ అవుతుంది. భగవంతుడు నీలో ఒక శక్తిని పెట్టాడు, కానీ చాలామంది ఆ శక్తిని మరిచిపోయారు. వాళ్ళు ప్రపంచం చెప్పిన లేబుల్స్ని నమ్మారు, ఫెయిల్యూర్స్ని నమ్మారు, రిజెక్షన్స్ని నమ్మారు. కానీ తమలో ఉన్న డివైన్ పవర్ని మరిచిపోయారు. ఒక్కసారి ఆలోచించు,
ఈ యూనివర్స్లో కోట్లాది మందున్నారు, కానీ నీలాంటి వ్యక్తి ఒక్కరే. నీ ఫింగర్ ప్రింట్ ఒక్కటే, నీ జర్నీ ఒక్కటే, నీ పర్పస్ ఒక్కటే. అయితే నువ్వింకొకరి అప్రూవల్ కోసం బ్రతకాలెందుకు? ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. ఎవరి ముందు అయినా తలెత్తుకొని నిలబడాలి, ఐస్లోకి చూసి మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి. నీ తప్పు లేనప్పుడు భయపడకూడదు. నీ విలువ నీకు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం నిన్ను ఎలా ట్రీట్ చేయాలో ముందు నువ్వే నేర్పించాలి. చివరిగా ఒక మాట, నువ్వు ఎవరికంటే గొప్పవాడివి కాదు, కానీ ఎవరికంటే తక్కువవాడివి కాదు. ఈ ఒక్క నిజం అర్థమైతే నీ జీవితంలో భయం కరుగుతుంది, నీ మాటల్లో శక్తి వస్తుంది, నీ కళ్లల్లో వెలుగు వస్తుంది, నీ ప్రెజెన్స్కి విలువ వస్తుంది. అప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కేవలం శబ్దం కాదు, అది ఒక ఎనర్జీ అవుతుంది, అది ఒక పవర్ అవుతుంది, అది ఒక గుర్తింపు అవుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివాడివి కాదు. దైవం నీతో ఉంది, యూనివర్స్ నీతో ఉంది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పటి నుంచి నువ్వు నీతో నువ్వు ఉన్నావు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే చాలామంది ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్లో బ్రతుకుతున్నారు. కాన్ఫిడెన్స్ అంటే పెద్దగా అరవడం అనుకుంటారు, కాన్ఫిడెన్స్ అంటే అందరినీ డామినేట్ చేయడం అనుకుంటారు, కాన్ఫిడెన్స్ అంటే యాటిట్యూడ్ చూపించడం అనుకుంటారు. కానీ నిజమైన కాన్ఫిడెన్స్ చాలా సైలెంట్గా ఉంటుంది. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నిజంగా స్ట్రాంగ్ అయిన మనిషి అనవసరంగా తన స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేయడు. ఇప్పుడు నీ జీవితంలో జరిగిన కొన్ని మూమెంట్స్ గుర్తు చేసుకో. నువ్వు ఎవరినో చాలా ఇంప్రెస్ చేయాలని ట్రై చేశావు, ఎవరో లూజ్ అవుతారేమో అని భయపడ్డావు, ఎవరినో ప్లీజ్ చేయడానికి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వదిలేశావు. కానీ చివరికేమైంది? నువ్వు ఎంత ఎక్కువగా వెంబడించావో అంత ఎక్కువగా వాళ్ళు దూరమయ్యారు. ఎందుకంటే ఈ యూనివర్స్లో ఒక స్ట్రేంజ్ లా ఉంది. నువ్వు డెస్పరేట్గా వెంబడించినది నీ నుంచి పారిపోతుంది. నువ్వు నీ విలువ తెలుసుకొని నిలబడినప్పుడు అదే విషయం నీ వైపు వస్తుంది. అందుకే గుర్తుపెట్టుకో, నీడీనెస్ ఎప్పుడూ అట్రాక్షన్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ అట్రాక్షన్. ఒకసారి ఒక యువకుడు తన రిలేషన్షిప్ బ్రేకప్ వల్ల పూర్తిగా కుంగిపోయాడు. రోజంతా ఆమె ప్రొఫైల్ చూస్తూ ఉండేవాడు, మెసేజ్ చేస్తూ ఉండేవాడు, కాల్ చేస్తూ ఉండేవాడు, బెగ్ చేస్తూ ఉండేవాడు. తన హ్యాపీనెస్ మొత్తం ఒక మనిషి చేతిలో పెట్టేశాడు. ఒకరోజు అద్దం ముందు నిలబడ్డాడు. అప్పుడు తనకే ఒక ప్రశ్న వేసుకున్నాడు. నేనింత విలువలేని వాడినా? నన్ను నేను మర్చిపోయే అంతగా ఒక మనిషి కోసం బ్రతకాలా? ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. జిమ్కి వెళ్ళాడు, స్కిల్స్ నేర్చుకున్నాడు, బుక్స్ చదివాడు, మెడిటేషన్ చేశాడు. స్లోగా తన లైఫ్ని రీబిల్డ్ చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతన్ని వదిలి వెళ్లిన వాళ్లే తిరిగి అతని గురించి అడగడం మొదలుపెట్టారు. ఎందుకు తెలుసా? అతను వాళ్లని ఇంప్రెస్ చేయడానికి మారలేదు, తనని తాను డిస్కవర్ చేసుకోవడానికి మారాడు. ఇదే అసలు మ్యాజిక్. ఇప్పుడొక పవర్ఫుల్ సైకాలజీ సీక్రెట్ చెప్తాను. ప్రపంచం నిన్ను చూసే విధానం చాలా వరకు నువ్వు నిన్ను చూసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడు నాకు రాదు, నేను సరిపోను, నేను అన్లక్కీ అని అనుకుంటే నీ సబ్కాన్షియస్ మైండ్ అదే రియాలిటీని క్రియేట్ చేయడం మొదలుపెడుతుంది. కానీ నేను నేర్చుకుంటాను, నేను ఎదుగుతాను, నేను పడిపోయినా మళ్లీ లేస్తాను అని అనుకుంటే నీ బ్రెయిన్ కొత్త అవకాశాల కోసం సెర్చ్ చేయడం మొదలుపెడుతుంది. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు బయట పరిస్థితులు మారాలని కోరుకుంటున్నారు, కానీ లోపల ఉన్న మైండ్ సెట్ మార్చుకోవడం లేదు. గుర్తుపెట్టుకో, పువ్వు వికసించినప్పుడు తేనెటీగలను పిలవదు, అవి వాటంతటవే వస్తాయి. అలాగే నువ్వు గ్రో అయితే రెస్పెక్ట్ కోసం అడగాల్సిన అవసరం లేదు, పీపుల్ వాళ్లంతట వాళ్లే ఇస్తారు. ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఒక డీప్ విషయం మాట్లాడుకుందాం. నీ జీవితంలో జరిగిన ప్రతి రిజెక్షన్, ప్రతి ఫెయిల్యూర్, ప్రతి హార్ట్ బ్రేక్, ప్రతి బిట్రేయల్ నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి రాలేదు, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వచ్చింది. కానీ చాలామంది పెయిన్ వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అడుగుతారు.